ఇక పెద్దపల్లి, పెద్దపల్లి కూడా ఇది ఆసక్తికరమే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక గడ్డం వంశీకృష్ణ, ఈయన గురించే ముఖ్యంగా మాట్లాడుకోవాలి. గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇక గోమాస శ్రీనివాస్, ఈయన గతంలో బీఆర్ఎస్ ఉన్నట్టున్నా లేదు కాదా. ఇక గోమాస శ్రీనివాసు బీజేపీ నుండి ఉన్నాడు. ఇక కొప్పుల ఈశ్వర్ గారు ఒక సాత్వికమైన లీడరు, కాంట్రవర్సీ లేనోడు, ప్రజల్లో ఉండేటోడు, ఎవరు పోయినా కుక్కపోయినా నక్కపోయినా పలకరిస్తే పలికేటోడు. అదొక పేరున్నది నాకు, ప్రజల్లో ఒక సాత్వికుడు అనే పేరున్నది, కాంట్రవర్సీ లేని లీడర్ గా గుర్తింపు ఉన్నది. ఇక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన గడ్డం వంశీకృష్ణ ఏంటంటే, అయ్యా వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దనాయన వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పైగా ఇప్పుడు కొడుకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. అంటే ఒకే కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. పైగా వీళ్ళ మీద భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని స్టేట్స్ లో వీళ్ళ కంపెనీలు ఉన్నాయి, కానీ సొంత స్టేట్ లో ఒక కంపెనీ పెట్టలేదు. సొంత స్టేట్ లో ఒక కంపెనీ పెట్టకుండా ఏం చేసిండు, సొంత స్టేట్ లో జరిగే బాగోతాలను, అక్రమాలను, అన్యాయాలను కప్పిపుచ్చడానికి ఒక్క న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు. ఇక దాని ద్వారా ఏ అన్యాయం జరిగినా మేమేం చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, మాది కుటుంబ పాలన కాదు, మా పార్టీలో కుటుంబ పాలనకు ఆస్కారమే లేదన్నాడు. కానీ నువ్వు ఎక్కడ తీసుకున్నా పార్టీలో ఇద్దరికి ముగ్గురికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు, ఇక్కడ వివేక్ అన్నకు, అటు చూస్తే కోమరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి, ఇట్లా ఎక్కడ చూసినా జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఎటు చూసినా బట్టి విక్రమార్క వాళ్ళ అన్న, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా కుటుంబాలకే ఇచ్చిన కుటుంబాలకే 2-3 టికెట్లు ఇచ్చుకుంటా పోయింది. అయితే ఇక్కడ గోమాత శ్రీనివాసుని పక్కన పెడితే కొప్పుల ఈశ్వర్ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, వీళ్ళిద్దరు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం. అయితే ఈ ముగ్గురు ఎవరికి ఉన్నాయి విజయ అవకాశాలు? సో ఇక్కడ పెద్దపల్లి 2019లో మన వెంకటేష్ నేత గారు 95,180 ఓట్ల మేరతో విజయం సాధించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, మంతిని. ఈ మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచినట్టున్నాయి. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది. మళ్ళా మన మంత్రి నుంచి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. మంత్రి నుండి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా వివేక్ కూడా ఆశించే అవకాశం ఉన్నది. కొడుకు గనక పార్లమెంటు అభ్యర్థిలో ఉన్నాడు కాబట్టి గెలిపించుకొని మంత్రి పదవి తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నాడు. ఆ మధ్య మనం మాట్లాడినాం కదా, ఎకరం భూమి ఇస్తే మంత్రి పదవి ఇస్తా అని దాని మీద నా మీద కేసు పెట్టిండు వివేక్. ఒక పేపర్ రాసిండు, ముఖ్యమంత్రి గారికి ఎకరం భూమి ఆశ చూపిన ఎమ్మెల్యే ఆయనకు ఒక మీడియా సంస్థ ఉన్నదంటే నేను అన్నగా పూసుకుని ఈయన వివేక్ వెంకట స్వామి అన్న, చలో నా పేరు ఎట్లా చెప్తామని కేసు వేసిండు. అది నడుస్తాను. పక్కన పెడితే ఇక్కడ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎంపీ అభ్యర్థి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండీ ఇవ్వడం వల్ల ఇక్కడ కొంచెం టఫ్ గా ఏర్పడ్డది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు, మొన్న కాంగ్రెస్ పోయిండు, మళ్ళీ రీసెంట్ గా ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాడు. అంటే మొత్తానికి ఇక్కడ లేడు, మళ్ళీ బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ ప్రధాన పోటీ కొప్పుల ఈశ్వర్ గారి మధ్య, గడ్డం వంశీకృష్ణ మధ్యనే ఉన్నది. మరి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ విజయ అవకాశాలు వచ్చేసి కొప్పుల ఈశ్వర్ గారికి ఎక్కువ కనబడుతున్నాయి. చలో ఇక్కడ వివేక్ షాక్ కలిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది పెద్ద షాకే. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ గారిని, గడ్డం వంశీకృష్ణ గారిని పక్కన పెట్టుకొని ఒకవేళ పోల్చుకుంటే కనీస అవగాహన లేదు పార్లమెంట్ అభ్యర్థిగా. పెద్దపల్లిని రాష్ట్రం చేసి పడేసి పెద్దపల్లిని రాష్ట్రం అంటాడు. పెద్దపల్లి రాష్ట్రానికి మా నాయన అద్దెచ్చిండు ఇద్దెచ్చిండు అంటాడు. ఎంపీగా గెలవక ముందే ఫేస్బుక్ లో ఎంపీ అభ్యర్థిగా పెట్టుకున్నాడు. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే, పెద్దనాయన ఎమ్మెల్యే, ఈ ఎంపీ అభ్యర్థిగా ఈయన ఉన్నాడు. కాబట్టి పెద్దపల్లి ప్రజలారా మీరు ఒక చైతన్యవంతమైన ఆలోచన చేస్తున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారికి క్లీన్ చీట్ ఉంది. పెద్ద గొడవలు పెట్టుకునే మనిషి కాదు, లొల్లిలు చేసే మనిషి కాదు, పెద్ద కాంట్రవర్సీల్లో లేడు, ఎవరిని ముంచినోడు కాదు, ఎవరిని కొట్టినోడు కాదు, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించినోడు కూడా కాదు. కాబట్టి ఆ క్లీన్ చీటే ఈ రోజు ఈయన గెలుపు అవకాశాలకు ఉపయోగపడుతున్నట్టు కనబడుతుంది. మొత్తానికి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం. ఎందుకంటే కొంచెం టఫ్ అయితే ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మన వివేక్ వెంకట స్వామి వాళ్ళ కొడుకు వంశీకృష్ణ అయితే ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ గెలవడం ఒకటి, మంత్రి శ్రీధర్ బాబు అంటే ఒకటి, ప్లస్ వీళ్ళకు డబ్బు అనేది చాలా అధికంగా ఉండడం వల్ల అదే బల్బ్ ఒకటి చూపెట్టడం వల్ల కొంచెం
టఫ్ ఫైట్ అయితే ఉంది. కాకపోతే ఫైనల్ గా కొప్పులీశ్వర్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఈ కొప్పులీశ్వర్ గెలుపుకు కారణం కూడా బీజేపీ క్యాడర్ పెరగడం వల్ల కొప్పులీశ్వర్ గెలిచే అవకాశం. బీజేపీ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ బయట పడుతుంది. 100%. ఎందుకంటే కాంగ్రెస్ కి అక్కడ ఓట్లు చీలిపోతాయి. ఇక విజయావకాశానికి కలిసి వచ్చే అంశాలు వ్యక్తిగతంగా బలమైన నేత, ఇది 100%. ఇక సౌమ్యుడు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి, ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, ఇవి చాలు. ఈ 3 చాలు కొప్పులీశ్వర్ గారు గెలవడానికి. ఈ 3 అంశాలు చాలు. ఇక్కడ కొప్పులీశ్వర్ గురించి ఇంకొక మ్యాటర్ చెప్తాను నేను. కొప్పులీశ్వర్ అనే వ్యక్తి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మొత్తం ఓన్లీ 39 మంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. ఓడిపోయిన వ్యక్తిలో ఈయన కూడా ఒకడు. మిగతా ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు, అసంతృప్తితో ఓడిపోయారు. కానీ ఏ అసంతృప్తి లేకుండా, ఏ అవినీతి ఆరోపణ లేకుండా ఓడిపోయిన వ్యక్తి కొప్పులీశ్వర్. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కదా గెలిచేసి. అడ్లూరి లక్ష్మణ్ గెలవడానికి ప్రధానమైన అంశం ఏంటంటే 5-6 సార్లు ఓడిపోయాడు. 6 సార్లు వరుసగా ఓడిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొప్పులీశ్వర్ గారు గెలవలసిన వ్యక్తి. విషయం ఏంటంటే బీఆర్ఎస్ మీద వచ్చిన వ్యతిరేకత వల్ల ఈయన ఓడిపోయాడు. అంతే తప్పించి ఈయన తప్పులేం లేదు, ఈయన మోసాలు ఏం లేదు, ఈయన కుట్రలు ఏం లేవు. కేవలం 20,000 ఓట్ల దాంతో ఓడిపోయాడు. ఆయనతో స్వయంగా పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు ఆయన ఎంతటి సౌమ్యుడు, ఎంత వ్యక్తిగతంగా చాలా లోగా ప్రవర్తిస్తాడు. నేను మంత్రినానో, నేను ఎమ్మెల్యేలనో, కొన్ని కోట్లకున్నానో ఈ డాంబికాలకి ఏం పోడు. పైగా సింగరేణిలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాడు. కార్మిక నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది. కింది స్థాయి నుండి వచ్చిండు. ఇంకా ఇక్కడ కొప్పులీశ్వర్ అన్న గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్న వ్యక్తి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తి. పైగా ఈయన తన కూతుర్ని కూడా మళ్ళా కులాంతర వివాహం చేసిండు. కానీ కులాంతర వివాహం చేసిండు. ఇక ఇక్కడ మన గడ్డం వివేక్ వెంకటస్వామి దళితులను దగ్గర రానియాడు, దళితులతోటి సోపతి పెట్టుకోడు. ఆయన భార్య బ్రాహ్మణే. ఆయన కొడుకు చేసుకున్న వాళ్ళంతా రెడ్డి అనేదో పెట్టుకున్నారట. ఇదొకటి జరుగుతుంది వీళ్ళ మీద చర్చ. కాబట్టి కొప్పులీశ్వర్ గారు ఆదర్శవాదిగా ఉన్నాడు, సామాజికంగా ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు, మంచి పేరున్న వ్యక్తి. మొత్తానికి పెద్దపల్లి ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు గడ్డం వివేక్ వెంకటస్వామికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి షాక్ ఇవ్వబోతారు. 100%. ఈ ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్ ఇవ్వడం అయితే చాలా పెద్దమైన. ఎందుకంటే కేసీఆర్ ని ఎంతసేపు మీ కుటుంబ పాలన అనే ఎక్కువ దాన్ని ఫోకస్ చేసిండ్రు. అదే కుటుంబ పాలన వీళ్ళు చేసినప్పుడు అదే ప్రధానమైన వయసు వీళ్ళకి. ప్రజల్లో అనుకుంటే అదే మీరే చేసి మళ్ళీ మీరు వేరే మీద ఎట్లా చెప్తారు అనేది ఒకటి. ఇక్కడ చూడు, అంటే ఎమ్మెల్యే ఫండ్స్ నీ ఇంట్లోకే, ఎంపీ ఫండ్స్ నీ ఇంట్లోకే, మంత్రి అయితే రేపు మంత్రి ఫండ్స్ నీ ఇంట్లోకే. ఇక ఇంకోటి రావద్దు, ఇంకా కొత్త మాల వ్యక్తో, కొత్త మాదిగ వ్యక్తో ఇక్కడికి రావద్దు. ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందన్న. ఇప్పుడు ఈ పెద్దపల్లి టికెట్ ఆశించిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఇక్కడ పెద్దపల్లి మాదిగ ఓట్లు కూడా చాలా కీలక ఈ అంశం బలమైంది. ఇక్కడ మాదిగ వారు గడ్డం వివేక్ ఫ్యామిలీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. ఇక్కడ కొప్పులీశ్వర్ అన్న గెలితే ఈసారికి అయిపోతుంది ఆయన రాజకీయం. ఇక మరోసారి నిలవాడు, ఇప్పటికీ 62 సంవత్సరాలు. ఇక్కడితోనే ఆయన రాజకీయం అయిపోతుంది. ఇంకో కొత్త వ్యక్తి వచ్చి మళ్ళీ వచ్చేసరికి నిలబడతాడు. ఒకవేళ గడ్డం వివేక్ వెంకట స్వామి కనుక గెలిస్తే, వాళ్ళ కొడుకు గెలిస్తే 40 సంవత్సరాలు అయినా పాతకపోతారు. దాని వల్ల ఏంటంటే మాదిగ వారి అవకాశాలకు గండి కొట్టినట్టు అవుతుంది. ఇప్పటికే మాదిగ వారు బాగా జరుగుతుంది. ఆల్రెడీ మన టికెట్ నామినేషన్ వేయకముందు ఒక 5-6 వేల మంది రోడ్ల మీద నిరసన చేసిరు. కొంతమంది అదేంటి బాండ్ పేపర్ రాసుకున్నారు, మన ఎవరం వంశీకోటేదని మాదిగ వాళ్ళందరూ బాండ్ పేపర్ రాసుకున్నారు. ఇది నిజానికి ఇది మాదిగ వారి సామాజిక వర్గం ఓట్లే మళ్ళీ అక్కడ అధికంగా ఉన్నాయి. యాక్చువల్లీ మాదిగ వారికి వచ్చేది ఈయన లేకుండా ఆయనకే ఇచ్చేది. ఇక్కడ కొప్పులీశ్వర్ గారు లేకపోతే మాదిగ వారికి సంబంధించి ఇచ్చేటోళ్ళు, వంశకృష్ణ లేకపోతే ఇచ్చేటోళ్ళే. కాకపోతే అక్కడ వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మళ్ళీ విపరీతమైన డబ్బు. ఇప్పుడు కొప్పులీశ్వర్ ఒడగొట్టడానికి 5,000 10,000 అయినా పంచినా మంచిది అనే కాడికి వచ్చింది అక్కడ కథ. మీరు ఇక ఎన్ని పంచినా ఏం పంచినా గడ్డం వివేక్ నీ కుటుంబానికి అయితే షాక్ గట్టిగా తలగబోతుంది కొప్పులీశ్వర్ అన్న రూపంలో. ఎందుకంటే నువ్వు 6 గ్యారెంటీలు 420 హామీలు అన్ని తీసుకపోయి ఆ పెద్దపల్లిలో ఆగం చేసినావు, ఏం నెరవేర్చలేదు. మొత్తానికి కొప్పులీశ్వర్ అన్న సూపర్ విన్నింగ్ కాబోతుంది.